హాయ్ అండి. ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ 10 మరి కథలోకి వెళ్తే అనువైపు తిరిగి అను తన వైపు చూడకుండా వెనక్కి తిరిగి నించొని ఉండటం చూసి ఎన్ని రోజులు ఇలా నాకు దూరంగా ఉంటావుమా? చెప్పలేనంత ప్రేమను మనసులో దాచుకొని బయటికి కఠినంగా ఉన్నంత మాత్రాన ఉన్న ప్రేమ లేకుండా పోతుందా? ప్రేమగా నా వైపు చూసి నీ కళ్ళల్లో ప్రేమ కనిపించకుండా పోతుందా? నీ ప్రేమ పెదవి దాటని మాటగా ఉండిపోయినా నీ మనసులో ఉన్న నాకు నీ ప్రేమ అర్థమవ్వదా? ఇలా నీకు దూరంగా ఉండి నరకం చూసే బదులు నేనే నీకు కనిపించినంత దూరం అయిపోవాలి అనిపిస్తుందిమా. ఆ మాటను వినలేక వెంటనే వెనక్కి తిరిగి కృష్ణ వైపు కళ్ళల్లో నీళ్లతో చూస్తూ అలా మాట్లాడకన్నట్టు తల అడ్డంగా ఊపింది అను. నువ్విలా దూరంగా ఉంటేనే నిజంగానే నాకు ప్రాణం పోతున్నట్టే ఉందిమా. 6 సంవత్సరాలు నువ్వు నాకు దూరమై ఇన్ని రోజులు ఎలా ఉన్నాను తెలుసా? ఎంత ఒంటరిగా బతికానో తెలుసా? ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా నిన్ను చూడాలని మనసు ఎంత ఆరాటపడిందో తెలుసా? ఎంత కష్టంగా నన్ను నా మనసును అదుపు చేసుకుంటూ నీ జ్ఞాపకాల్లో బతికానో తెలుసా? ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలి అనే చిన్న ఆశతో నీకు దూరంగా బతికాను. ఇక్కడికి వచ్చాక నిన్ను చూడగానే పోయిన ప్రాణం మళ్ళీ నన్ను చేరినంత సంతోషంగా అనిపించింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తానని అనుకోలేదురా. నువ్వు నా జీవితంలో లేకపోయినా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను, కానీ ఇలా ఇంత బాధపడతావని, ఒంటరిగా గుండెల్లో మోసుకున్నావని తెలుసుకోలేకపోయాన్రా. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ప్రేమించాను అని అనుకున్నాను, కానీ ఆ ప్రేమని గెలుచుకోలేకపోయాను. కనీసం నీ బాధలో తోడుగా ఉండలేకపోయాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నిన్ను దూరం చేసుకున్నాను. నేను సమర్థుణ్ణి. ప్రేమను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోలేని అసమర్థుణ్ణి. ప్రేమించిన అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలుసుకోలేని చేతకాని వాణ్ణి. నా మీద నాకే కోపంగా ఉంది, అసహ్యంగా ఉంది అంటూ మోకాళ్ళ మీద కూర్చుని చేతులలో మొహాన్ని దాచుకొని బాధపడుతున్న కృష్ణని అలా చూసి దూరంగా ఉండలేక అతని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని కృష్ణని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది అను. అను హత్తుకున్న స్పీడ్కి కొంచెం వెనక్కి బెండయి తన్ని కంట్రోల్ చేసుకొని అను చుట్టూ చేతులు వేసి తనలో పొదుపుకుంటూ ఇన్నేళ్ల బాధని కన్నీళ్ల రూపంలో జారవిడుస్తూ గట్టిగా హత్తుకున్నాడు కృష్ణ. జనసంచారం లేని రోడ్డులో ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ లోకాన్ని మర్చిపోయి ఉండిపోయారు. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి తన ప్రేమను తాగగలిగాను అనే సంతోషం, ఒక్క కౌగిలితో తన మనసులో నేను ఉన్నాను అనే సంతోషం, ఇవన్నీ ఒకవైపైతే ఇన్ని రోజులు ఇంత బాధను మనసులో పెట్టుకొని ఒంటరిగా బాధపడుతూ ఉంటే తనకిన్ని రోజులు తోడుగా ఉండలేకపోయాను అనే బాధ ఒకవైపు కలిపి కళ్ళల్లో నీళ్లుగా జారిపోతూ ఉంటే అను ఏడ్చే కొద్దీ తను వేసిన చేతులను బిగిస్తూ తనలోని పొదుపుకుంటూ నీకు తోడుగా నేనున్నాను అని ఒక్క కౌగిల్లో అర్థమయ్యేలా చెప్తున్నాడు కృష్ణ. ఇన్ని రోజులు ఒంటరిగా భరించిన బాధ, అన్ని బంధాలకు దూరమై రాయిలా మారిన మనసు తన మనసైన వాడి కౌగిల్లో మంచులా మారి కన్నీరుగా బయటికి వెళ్తూ ఉంటే తన ప్రాణమైన కన్నయ్య కౌగిలి ధైర్యంగా తనకి ఒక తోడులా అనిపిస్తూ ఉంటే మనసు లోతుల్లో దాగున్న ప్రేమని బయట పెడుతూ బీ కౌగిల్లో ఒదిగిపోతూ ప్రియమైన వాడి గుండె సవ్వన్ని వింటూ లోకం మరచి తన బాధని మర్చిపోతూ అతనికి తన పైన ఉన్న ప్రేమ తెలియచేస్తూ ఉంటే చుట్టూ ప్రపంచాన్ని మర్చి కృష్ణ గుండె మీద తలపెట్టి కళ్ళు మూసుకుని ఉండిపోయింది అను. ఒకరి బాధను ఒకరితో పంచుకుంటూ ఒకరి ప్రేమను ఇంకొకరికి తెలియచేసుకుంటూ ప్రేమ నిండిన మొదటి స్పర్శను ఆస్వాదిస్తూ ఉండిపోయారిద్దరూ. కొంతసేపటికి తేరుకున్న కృష్ణకి అంతా ఒక కలలా అనిపిస్తూ ఉంటే తల కిందికి దించి చూసేసరికి తన గుండె మీద గువ్వల ఒదిగిపోయిన నన్ను చూడగానే జరిగేది నిజమే అని అర్థమై మనసు ఆనందంతో నిండిపోయింది. ఇన్నేళ్లకి తన ప్రాణం తన్ని చేరి ఇంత ప్రేమగా తన ఎద మీద హాయిగా సేద తీరుతూ ఉంటే లోపల మనసు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటే
ముద్దుగా ఉన్న అను మోమును పెదవుల మీద చిరునవ్వుతో చూస్తూ చుట్టూ ఉన్న చేతులను బిగించి గట్టిగా హత్తుకున్నాడు కృష్ణ. గుండె చప్పుల్లో తన పేరు పిలుస్తున్నట్టు అనిపించి ధైర్యంగా అనిపిస్తూ ఉంటే ఇన్నేళ్ల భారం దిగిపోయి మనసు లోతుల్లో దాగున్న ప్రేమ బయటికి వచ్చి కౌగిల్ నుంచి దూరమైతే ఎక్కడ మళ్ళీ చేరుకోలేనేమో అనే భయంతో కౌగిల్ నుంచి దూరం అవ్వకుండా ఇంకా కృష్ణలో ఒదిగిపోతూ కళ్ళు మూసుకొని కృష్ణ ప్రేమను ఆస్వాదిస్తూ అను బంగారం అన్న కృష్ణ పిలుపుకి ఏదో లోకంలో పరవశిస్తూ "ఉమ్" అని కళ్ళు తెరవకుండా కృష్ణ నడుము చుట్టూ వేసిన చేతిని బిగిస్తూ ఇంకో చేతిలో ఉన్న కృష్ణ షర్ట్ని గట్టిగా పట్టుకుంటూ ఇంకా అతనిలో ఒదిగిపోయింది అను. కౌగిల్ నుంచి విడిపోవటం ఇష్టం లేనట్టు కళ్ళు చిన్నవిగా చేసి ముద్దుగా చిరాకు పెడుతూ తనలో ఇంకా ఇంకా ఒదిగిపోతున్న అనుని ప్రేమగా చూస్తూ వాళ్ళు నిల్చున్నది రోడ్డని గమనించి ఎవరైనా తమనిలా చూస్తే అనుని తప్పుగా అనుకుంటారని బంగారం అని ప్రేమగా పిలిచే కొద్దీ "ఉమ్" అని మాత్రమే అంటూ ఇంకా దగ్గర అవుతున్న అనుని వదలబుద్ధి కాక అలానే హత్తుకొని మళ్ళీ బంగారం అని పిలిచిన కృష్ణకి కళ్ళు తెరవకుండానే చెప్పు కన్నా అన్న మాట వినిపించగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇన్నేళ్లలో పిలిచిన మొదటి పిలుపు, మొదటి మాట, మొదటి స్పర్శ, మొదటి ప్రేమ గాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరినంత సంతోషంగా అనిపిస్తూ ఉంటే కన్నయ్య అని ప్రేమగా పిలిచిన అనుని కళ్ళల్లో నీళ్లతో సంతోషంగా చూస్తూ చెప్పు కన్నమ్మా అని ప్రేమగా అన్నాడు కృష్ణ. ఎందుకు కన్నా దూరం అవ్వాలనుకునే కొద్దీ ఇంతలా దగ్గర అవుతున్నావు అని బాధగా మారిన అను మోమును చూస్తూ ఎందుకురా దూరం అవ్వాలనుకున్నావు, నేనంటే ఇష్టం లేదా, నన్ను ప్రేమించట్లేదా అని బాధగా అడుగుతున్న కృష్ణ పెదవుల మీద చేతిని పెట్టి ఇంకోసారి అలా మాట్లాడకన్నా, నువ్వంటే ఇష్టం కాదు ప్రాణం, చెప్పలేనంత ప్రేమిస్తున్నాను, ఎంతలా అంటే చెప్పలేను, చూపించలేను అని చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయి కృష్ణ కౌగిల్లో తన్మయంతో తన మనసులో ఉన్న ప్రేమ, బాధ అన్నిటినీ కళ్ళు తెరిస్తే తన రూపం ఎక్కడ మాయమైపోతుందో అని కళ్ళు తెరవకుండానే కృష్ణకు నిదానంగా చెప్పటం మొదలుపెట్టింది అను. నువ్వు ఎవరో తెలియకముందే నేనెవరో తెలుసుకోవాలని తాపత్రయపడ్డా. నీ మీద నాకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. కానీ నా కుటుంబం, నా పరిస్థితి గుర్తొచ్చి ఆ ఇష్టాన్ని మొగ్గలోనే తుంచేశాను అని అనుకున్నాను. కానీ అది ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియనే లేదు కన్నా. నా కోసం ఎవరు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు అని తెలిసి ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా. తర్వాత నిన్ను చూశాక నీ రూపం మనసులో ముద్ర పడిపోయింది కన్నా. తెలియకుండానే నీకు చాలా దగ్గరైపోయాను. నా మొదటి చివరి ప్రేమవు నువ్వే కన్నా. నిన్ను తప్ప ఇంకెవరిని కల్లో కూడా ఊహించుకోలేను. ఎందుకు ప్రేమించానో తెలియదు, ఎంతలా ప్రేమించానో చెప్పలేను. కానీ నాలో ప్రాణంగా మారిపోయావు. నీకు దూరం అవటానికి నాలో నేనే ఎంత నరకం అనుభవించానో తెలుసా. నువ్వెదురుగా ఉన్నా మాట్లాడకుండా ఉన్నందుకు ఎంతలా ఏడ్చానో తెలుసా. నువ్వు పక్కన ఉంటే బాగుండనిపించేది. నీతో అలుపు లేకుండా మాట్లాడాలి అనిపించేది. నిన్ను చూస్తూ, నీతో మాట్లాడుతూ ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండకుండా నీ కౌగిల్లో కరిగిపోవాలని మనసు ఎంత ఆరాటపడేదో తెలుసా. కష్టంగా భరించేదాన్ని. నువ్వు కాదు కన్నా, నేను ప్రేమను తెలపలేని అసమర్థురాల్ని. నిన్ను దూరం చేసుకున్న పిరికిదాన్ని. కనీసం నీకు దూరమైన తర్వాతైనా నీ జ్ఞాపకాలతో బతికేద్దాం అనుకున్నాను. కానీ నన్ను నాకే లేకుండా చేశారు అని కళ్ళు మూసుకుని చెప్తూ చేతిలో ఉన్న షర్ట్ని గట్టిగా పట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది అను. ఇంత బాధను ఒక్కదానివే ఎలా భరించావుమా, కనీసం ఎప్పుడైనా నీకు గుర్తు రాలేదా అని అంటున్న కృష్ణని కళ్ళు తెరచి చూస్తూ అసలు నిన్ను మర్చిపోతేనే కదా గుర్తు తెచ్చుకోవడానికి. నా ఆలోచనలో, నా ఊహలో, శ్వాసలో అణువణువున నువ్వే నిండిపోయావు కన్నా. కానీ నీతో చెప్పుకోలేని అసమర్థత నాది. ఒకవేళ నీకు నా ప్రేమని చెబితే మా వాళ్ళు ఒప్పుకోకపోయినా నన్ను మాత్రం వదిలేవాడివి కాదు.
ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళిపోయేవాడివి. అదే గాని జరిగితే మా వాళ్ళ దృష్టిలో నా విలువ తగ్గిపోయి నిందను మోస్తూ బతకాలి. నా వల్ల నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కన్నా. నీ ముండి కూడా వేస్టు. అందుకే కష్టమైనా నీకు దూరం అవ్వటానికి సిద్ధపడ్డాను. నీతో తప్ప ఇంకెవరితో జీవితం పంచుకోకూడదు అనుకున్నాను కానీ జీవితమే లేకుండా అయిపోయింది. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటూ బతికాను. పెళ్లి జరిగే ఆఖరి నిమిషం వరకు కూడా నీకోసమే ఎదురు చూశాన్రా అని వెక్కి వెక్కి ఏడుస్తూ నువ్వొచ్చి నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతే బాగుండు. ఈ నరకం భరించలేననిపించింది. నీతో జీవితం ఊహించుకున్న నాకు మెల్ల ఎవరు తాళి కడుతూ ఉంటే మెడకు ఉరితాడు బిగించినంత బాధగా అనిపించిందిరా. ఏడవటం వల్ల గొంతు బొంగురు పోతూ ఉంటే వెక్కుతూ ఇంకా ఏదో చెప్తున్నా అన్ను ఆపుతూ కన్నమ్మ చాలు, ఇంతవరకు ఏడ్చింది చాలు. ఇక నీ కంట్లో ఒక్క చుక్క కన్నీరు వచ్చినా నేను చూడలేనుమా, నా వైపు చూడు అంటూ అనుమోహాన్ని పైకి లేపి కళ్ళు తుడుస్తూ ఒక్కసారి నా వైపు చూడవా కన్నమ్మ అని ప్రేమగా అన్న కృష్ణ మాటలకి మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా తన వైపే కళ్ళల్లో నీళ్లతో ప్రేమగా చూస్తున్న కృష్ణని కళ్ళల్లో నింపుకుంటూ కృష్ణ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయిందను. అను కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తన ప్రేమ అంతా తెలిసేలా నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకొని ఇంకెప్పుడు కళ్ళల్లో కన్నీరు రాకూడదు, అవి ఆనందంతో అయినా కూడా రాకూడదు అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ. తన్మయంగా కళ్ళు మూసుకొని కృష్ణ పెదవుల స్పర్శని ఆస్వాదిస్తున్న అన్ను చూస్తూ నిదానంగా తన్ని ఎత్తుకొని పక్కనే ఉన్న తన కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అన్ను కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుని కార్ డోరు వేసి అరుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కృష్ణ. కృష్ణ సాన్నిహిత్యంలో అన్నీ మరచి కృష్ణ మాయలో వేరే ఆలోచనలు గుర్తు రావట్లేదు. కేవలం కృష్ణతో ఉన్నాను, ఇలాగే ఉండిపోవాలి అని మాత్రమే మనసు చెప్తూ ఉంటే ఇక వేరే దేని గురించి ఆలోచించకుండా కృష్ణను చూస్తూ ఉండిపోయిందను. నువ్వంత ప్రేమగా చూస్తుంటే మనసు ఆగట్లేదుమా, నిన్ను ఇలాగే ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుని వేరుగా ఉన్న మనం ఒకటైపోవాలనిపిస్తుంది. దూరాన్ని దూరం చేసి వీడిపోనంత దగ్గరైపోవాలి అని ఉంది అని అన్న కృష్ణ మాటలకి అనుకి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. అను కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైందిమా, ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమైనా తప్పుగా అన్నానా అని అడుగుతున్న కృష్ణను చూసి తలని అడ్డంగా ఊపుతూ నేను మలినమైపోయాను కన్నా మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరికి శరీరాన్ని ఇచ్చి మలినమైపోయాను. నాలాంటి దాన్ని చేసుకుంటే నువ్వు నీ కుటుంబం నలుగురితో నానా మాటలు పడాలి నా మూలంగా. నాలాంటి నష్టజాతకురాలు నీతో ఉంటే నీకు కూడా నా దరిద్రం అంటుకుంటుంది. ఇదంతా జరగటం నాకు ఇష్టం లేదు. నన్ను ఇలానే వదిలేకన్నా నీకు నాకంటే మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. నన్ను మర్చిపోయి నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్ళి అని అంటూ ఉండగానే ఆ మాట వినలేను అన్నట్టు అను పెదవులని తన పెదవులతో జతచేసి తనకి అను ఎంత ఇంపార్టెంట్ అనేది ముద్దు ద్వారా తెలియజేస్తూ ముద్దుల గాఢతని పెంచుతూ ప్రేమని బాధని కోపాన్ని అన్నిటినీ అనుకి తెలిసేలా చేస్తున్నాడు కృష్ణ. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక షాక్ అయి ఉండిపోయిన అనుకి జరిగింది అర్థమై దూరంగా ఉండలేక కృష్ణ చుట్టూ ఒక చేతిని బిగించి ఇంకో చేతిని జుట్టులోకి పోనించి ముద్దుకు శృతి కలిపింది. మరంతే కదండి, మనసులో ఉన్న చెలికాడు ఇష్టంగా దగ్గరికి తీసుకుని తన ప్రేమను చూపిస్తూ ఉంటే దూరంగా ఉండగలదా ఏ ఆడపిల్లైనా? ఒకరి ప్రేమనొకరు ఇన్ని రోజుల ఎడబాటును దూరం చేసుకుంటూ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోతూ ఒకరి ఊపిరిని ఇంకొకరు అందించుకుంటూ తొలి ముద్దులోని తీయదనాన్ని పంచుకుంటూ ఉండిపోయారిద్దరూ. ఊపిరి భారం అవుతున్నా కూడా ఇద్దరికి దూరం జరగాలని లేదు. ఎన్నో ఏళ్ల ఎడబాటు తర్వాత దొరికిన మొదటి అందమైన జ్ఞాపకం, విరహం తర్వాత దగ్గరైన ప్రేమ. తొలి ముద్దు నుంచి దూరం జరగాలని అస్సలు అనిపించట్లేదు ఇద్దరికి. ఇద్దరికి ఊపిరి భారమవుతున్న వేళ ఒకరు ఊపిరిని ఇంకొకరికి అందించుకుంటూ పెదవులకు పంటి గుర్తులను బహుమతిగా ఇచ్చుకుంటూ
పుచ్చుకుంటూ మనసులో ఉన్న భారాన్ని దించుకున్నారు. కొంతసేపటికి ఊపిరి అందక బలంగా ఊపిరిని తీసుకుంటున్న అన్ను గమనించి కష్టంగా దూరం జరిగాడు కృష్ణ. తన వైపు సూటిగా చూడలేక కిందికి వాల్చేస్తున్న కాటు కళ్ళు, పెదవులతో పోటీ పడుతున్నట్టు ఉన్న బుగ్గలు, ఎర్రగా కందిన పెదవులు, సిగ్గుతో తల్లు కిందికి దించేస్తున్న అన్ను మురిపంగా చూస్తూ తన తలని గుండెలకు ప్రేమగా హత్తుకున్నాడు కృష్ణ. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకమా, నిన్ను తప్ప ఇంకెవర్ని నీ స్థానంలో ఊహించుకోలేను. దాని బదులు నా ప్రాణం అడిగితే హాయిగా ఇచ్చేస్తాను అని అన్న కృష్ణ పెదవుల మీద చేతిని పెట్టి కంగారు కలిగిన కళ్ళతో చూస్తూ ఉన్న అను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఈసారి నిన్ను దూరం చేసుకోలేనుమా, నాకు నువ్వే కావాలి, ఇంకెవరు వద్దు, నువ్వు నేను మన పాప, ఇది చాలు, ఇక నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు, తొందరగా పెళ్లి చేసుకుందాం రా అని అను సమాధానం కోసం చూస్తూ అడిగాడు కృష్ణ. పెళ్లి అనేసరికి మనసులో తెలియని భయం మొదలై అప్పటి వరకు లోకం మరచి కృష్ణ మాయలో ఉన్నాను. అప్పుడు చుట్టూ గమనించి తను ఎక్కడ ఉన్నది చూసుకొని కంగారుగా లేచి కారు దిగి భయంతో వెళ్ళిపోబోయింది. అప్పటి వరకు మనసు విప్పి మాట్లాడి తనకంత దగ్గరై మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టి తనతో హక్కుగా మాట్లాడినాను ఉన్నట్టుండి కంగారు పడుతూ భయంగా వెళ్ళిపోవటం చూసి ఏం జరిగిందో అర్థమవ్వక అయోమయంగా చూస్తూ వెళ్ళిపోతున్న అణుచేతిని పట్టుకుని ఆపాడు కృష్ణ. ఏం జరిగిందిరా, ఎందుకంతలా భయపడుతున్నావు అని అడిగిన కృష్ణ వైపు కనీసం చూడకుండా అటువైపు తిరిగి నించొని ఇంతసేపు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో వచ్చే నీళ్లను బలవంతంగా ఆపుతూ అసలు ఎలా తన కృష్ణకాంత్ దగ్గరైందో అర్థమవ్వక తన్ని తాను తిట్టుకుంటూ ఏం చెప్పాలో అర్థమవ్వక తడబడుతూ, అది క్షమించండి, ఇంతవరకు జరిగింది ఏది నేను కావాలని చేసింది కాదు, జరిగింది మర్చిపోండి ప్లీజ్, నాకు పెళ్ళై ఒక పాప కూడా ఉంది, ఇలా నా వెంటపడి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీతో నన్ను ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు, అది నా కూతురి భవిష్యత్తు మీద పడుతుంది, నేను ఎవరిని కూడా నా జీవితంలోనికి రానివ్వటానికి సిద్ధంగా లేను, దయచేసి నన్ను మర్చిపోండి, నేను ఇలానే సంతోషంగా ఉన్నాను, నాకు నా కూతురు తప్ప ఇంకెవరు లేరు, రారు వద్దు కూడా, నేను నా కూతురు చాలు, మమ్మల్ని ఇలా వదిలేయండి ప్లీజ్ అని కృష్ణ వైపు తిరిగి 2 చేతులెత్తి దండం పెడుతూ కృష్ణ వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందను. జరిగింది ఏది అర్థమవ్వక అను అన్న మాటలను రివైట్ చేసుకుంటూ జరిగింది ఏది అర్థమవ్వక అను అన్న మాటలను రివైట్ చేసుకుంటూ ఏం తెలియని అయోమయ స్థితిలో కారులో ఇంటికి వచ్చి ముస్కాన్ గారు పిలుస్తున్నా వినిపించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని బెడ్పై పడిపోయి జరిగిందంతా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు కృష్ణ. కృష్ణతో అంత కఠినంగా మాట్లాడినందుకు తన మీద తనకి కోపం వస్తూ ఉంటే కళ్ళల్లో జారుతున్న కన్నీరును కూడా పట్టించుకోకుండా బాధపడుతూ దూరం అవుదామని ఇంకా దగ్గరై కృష్ణ మనసులో ఆశల్ని పెట్టించి అలా కఠినంగా మాట్లాడినందుకు కృష్ణ బాధపడి ఉంటాడు అని ఆలోచిస్తూ స్కూల్కి రాగానే అక్కడ స్టూడెంట్స్ పలకరింపుకి తేరుకొని కళ్ళు తెరుచుకొని బాధని మనసులో దాచేసి లేని నవ్వును మొహానికి అడ్డించుకొని అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ తన క్లాస్కి వెళ్ళిపోయిందను. ఎందుకు మా, ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది, ఏం పాపం చేశాను నేను, పుట్టగానే నువ్వు దూరమయ్యావు, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది, నువ్వు దూరం అయ్యావని నేను ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు, తెలిసే టైంలో నీ లోటు అలవాటైపోయింది, ఇప్పుడు ప్రాణం అనుకున్న ప్రేమ దూరం అవుతూ ఉంటే ఇక నొప్పిగా ఉంది మా అంటూ గుండె మీద చెయ్యి పెట్టి చూపిస్తూ నేనెప్పుడు దేనికోసం ఆశపడలేదు, మొదటిసారి ఆశపడింది దగ్గర అవ్వకుండానే దూరం అవుతుంది అని తన తల్లి ఫోటో ముందు నించొని బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. మరి తర్వాత ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.